ఏం ఇంద్రబాబు సార్ ఇయాలేందో ఫుల్ హుషారుగా ఉన్నారు. కొడితే 6 కొట్టాలంటున్నారు. హలో తెరకాసు, అర్జెంట్ గా పెద్ద కేక్ తీసుకొనిరా. ఈ రోజు ఫుల్ సెలబ్రేషన్స్. అదే విధంగా మన తమ్ముళ్ళందరినీ కూడా తీసుకొనిరా, మర్చిపోకు, సరేనా? కేక్ ఎందుకు ఇప్పుడు ఇంద్రబాబు గారు? అయ్యో చెప్పడం మర్చిపోయాను. యాంకర్ గారు మీరు కూడా వచ్చేయండి. ఏమైనా వార్తలుంటే తర్వాత చదివేద్దరు గాని సెలబ్రేషన్ సూపర్ గా జరగాలి. మీరు వచ్చేయండి. సెలబ్రేషన్స్ ఎందుకు సార్? నాకు అర్థమైతే లేదు. కేక్ కట్ చేద్దాం అంటున్నారంటే ఇలా మీ పుట్టినరోజా సార్? హ్యాపీ బర్త్డే ఇంద్రబాబు. ఏ రోజు నా బర్త్డే కాదు. బర్త్డే ఎంత గ్రాండ్ గా నేను ఎందుకు జరుపుకుంటాను? నా వయసు అయిపోయిందని అందరికి చెప్పేందుక కాదు. మరి ఇంకా దేనికి సార్ కేకు? ఏ రోజు గుడ్ న్యూస్ చెప్పబోతా ఉన్నాను. అవునా? మీరేమన్నా రీజన్ చేస్తున్నారా సార్? అంటే మీరు వెళ్ళిపోతున్నారా అని? అంటే నేను వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నారా? నేను రిజైన్ చేయాలని కోరుకుంటా ఉన్నారా? ఇది అన్యాయం, ఇది దగా, ఇది కుట్ర. కుట్రల గురించి మీరే మాట్లాడాలి. సరే అదంతా కాదు గాని ఇంతకు మా యాంకర్లకు గుడ్ న్యూస్ ఏంది సార్? మీ యాంకర్లకు వందనం ఇస్తానన్నాను కదా, ఇచ్చేసాను. అవునా? ఎప్పుడు సార్? అయ్యో మీకు తెలీదా? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చేసాను. అవునా? అది ఎప్పుడు ఇచ్చారు సార్? వచ్చే నెలలో ఇచ్చేసాను. వాట్? వచ్చే నెలలో ఇస్తా అంటారు కానీ మీరేంది ఇచ్చినా అంటున్నారు? నేనంతే, రాబోయే రోజుల్లో ఇస్తానన్నవి కూడా ఇచ్చినట్టే లెక్కేస్తాను. అందుకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చేసాను. ఇదేం దిక్కు అన్నమాట? ఎగనామం పెట్టేందుకు ఇదో వ్యూహమా? మరి మిగిలిన హామీల సంగతి ఏంది? అవన్నీ కూడా అయిపోయాయి. ఏది అడిగితే అదే అయిపోయింది అంటున్నారు. ఇంతకు ఎవరికి ఇచ్చిర్రు ఇంద్రబాబు? అలా అడిగితే నాలుక కోస్తా. ఇయ్యలేదంటే నాలుక కోస్తామంటారా? ఇదేం పద్ధతి? సేమ్ చంద్రబాబు లెక్కనే చేస్తున్నావు కదా నువ్వు కూడా. చంద్రబాబు ఆయన ఏం చేశాడు? ఆయన కూడా సూపర్ 6 అయిపోయినాయి అన్ని ఇచ్చేసినావు అని చెప్తున్నాడు. సూపర్ 6 అయిపోయినాయి, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. అదేంటి ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి అని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మరి సూపర్ 6 ఎక్కడ అయిపోయినట్టు? ఏమో అది వాళ్ళకే తెలవాలి అన్నట్టు. ఇంకా సూపర్ 6 జోలి తీస్తే 4 కానీ ఏదో అంటుండీను. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి 4. అదేంటి అలా ఎలా అంటారు? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు కూడా అట్లనే అంటున్నావు కదా, ఏమి ఇయ్యకుండానే ఇచ్చినా అని. అవేమీ నాకు తెలియదు. నేను పోతా ఉన్నాను, కేక్ కట్ చేయాలి. అన్ని హామీలు అయితే ఇచ్చేసాను, మళ్ళీ నన్ను అడగకూడదు. ఉంటాను.